ఇంకో మరొక పథకం గురించి మనం చర్చించుకోవాల్సి వస్తే చేయూత పథకం అనేది ఇక్కడ ఇంకో ముఖ్య పథకంగా చెప్పుకోవచ్చు. చేయూత పథకం కింద ప్రతి నెల 4,000 రూపాయలు, దివ్యాంగులకు పింఛన్ 6,000 రూపాయలు, అంటే గతంలో ఉన్న పింఛన్లు పెంచుతూ మరి ఇంకా 6,000 రూపాయల పింఛన్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే చేయూత పథకానికి సైతం అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ చేయూత పథకానికి అర్హులైన అభ్యర్థులు ఈ కాలంలో పూర్తి సమాచారాన్ని తమ సమాచారాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదటిగా దివ్యాంగులు ఇక్కడ టిక్కు కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సదరం సర్టిఫికెట్ అంటే దివ్యాంగులను ప్రభుత్వం గుర్తిస్తూ వైద్యులచే ఒక సర్టిఫికెట్ ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి ఉంటుంది. దాన్ని సదరం సర్టిఫికెట్ అంటారు. ఆ సర్టిఫికెట్ పైన కొంత నెంబర్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ నుంచి జారీ చేసినటువంటి నెంబర్ ఆ సర్టిఫికెట్ మీద ఉంటుంది. ఆ సర్టిఫికెట్ నెంబర్ను ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది దివ్యాంగులు కాదు, ఈ వృద్ధులు చేయూత పథకం కింద వాళ్ళకి కావాలంటే అది కూడా ఇందులోనే పొందుపరచాల్సి ఉంటుంది. ఒకళ్ళు దివ్యాంగులు అయితే దివ్యాంగుల దగ్గర టిక్ కొడితేనే ఈ నెంబర్ సదరం సర్టిఫికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. దివ్యాంగులు కాకుండా ఇతరులు ఎవరైనా ఉంటే వృద్ధులు కానీ, గీత కార్మికులు కానీ, డయాలసిస్ పేషెంట్లు కానీ, బీడీ కార్మికులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వితంతులు కానీ, చేనేత కార్మికులు కానీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానీ, పైలేరియా వ్యాధిగ్రస్తులు కానీ, టీవీ కేర్ వాళ్ళు కానీ దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే దివ్యాంగులైతే మాత్రం ఇక్కడ సమాచారాన్ని పొందుపరిచి దానికి సంబంధించిన సర్టిఫికెట్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ దివ్యాంగులు కాకుండా చేయూత పథకానికి వృద్ధులు కానీ, గీత కార్మికులు కానీ, డయాలసిస్ పేషెంట్లు కానీ, బీడీ కార్మికులు కానీ వీళ్ళంతా అర్హులే. ఇక్కడ ఉన్నటువంటి సమాచారంలో పొందుపరిచిన వీళ్ళంతా అర్హులే. ఏ కేటగిరీ కింద అర్హులుగా ఉంటారో దానికి సంబంధించిన గడిలో ఇక్కడ టిక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది 6 గ్యారెంటీలకు సంబంధించిన పూర్తి అప్లికేషన్. ఇందులో 5 పథకాలకు సంబంధించి సమాచారాన్ని ఒకే అప్లికేషన్ ద్వారా అడుగుతున్నారు. ఈ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత చివరి పేజీలో జతపరచవలసినటువంటి ఏమేం అంటే ఈ అప్లికేషన్ తో పాటు ఏం జతపరచాలి అనేది అయితే ఇక్కడ క్లియర్ గా పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇంకోటి తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్. ఈ జతపరిచే విషయంలో ఇప్పటికే చాలా మంది చాలా అనుమానాలు ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా లోకల్ ఏరియా రెసిడెన్షియల్ ఇట్లా అనేక సర్టిఫికెట్లు ఈ అప్లికేషన్ తో పాటు జతపరచవలసి ఉంటుందని ఇప్పటికే చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మహాలక్ష్మి అంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకునే ఈ అప్లికేషన్ కి సంబంధించి కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ లేదా తెల్ల రేషన్ కార్డు ఈ 2 మ్యాండేటరీ. ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఈ 2 ఈ అప్లికేషన్ కి జత చేసి కౌంటర్లో అందించాల్సి అవసరం ఉంటుంది. వీటికి అదనంగా ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, లోకల్ ఏరియా సర్టిఫికెట్ కానీ, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కానీ ఇలాంటి సర్టిఫికెట్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఈ 2 నకళ్ళు అంటే ఒరిజినల్ జిరాక్స్ పేపర్లు ఈ అప్లికేషన్ కి పిన్ చేసిన తర్వాత ఇది సంబంధిత కౌంటర్లో ఇచ్చే ముందు ఎవరైతే దరఖాస్తు చేశారో వారికి సంబంధించి దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకం లేదా వేలిముద్రను ఇక్కడ స్పష్టంగా రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ పేరును ఇక్కడ క్లియర్ గా అర్థమయ్యే తీరుగా రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేసేదంటే కౌంటర్ లో ఇస్తున్నటువంటి తేదీని ఇక్కడ క్లియర్ గా పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంతవరకు అంటే ఈ ఫ్రంట్ పేజీలో ఒకటి ఇది వ్యక్తిగత సమాచారం, తర్వాత కుటుంబీకుల సమాచారం, తర్వాత చిరునామా, తర్వాత మహాలక్ష్మి పథకం, తర్వాత రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత గృహజ్యోతి పథకం, తర్వాత చేయూత. ఇలా ఈ 5 పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చిన తర్వాత సంతకం, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ దీనికి పిన్ చేసి ఇలా కౌంటర్లో మనం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇలా ప్రజాపాలన పేరుతోటి మనకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా కౌంటర్లు ఏర్పాటు చేసిన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్లో ఈ అప్లికేషన్ పూర్తి చేసి అందించిన తర్వాత ఈ అప్లికేషన్ చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదని ఇది అధికారులు పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ కి సంబంధించి ఇచ్చిన వివరాలను ఇక్కడ తిరిగి వాళ్ళు రాసి ఈ రసీదును తిరిగి మనకి ఇక్కడ వరకు బ్రేక్ చేసి ఈ రసీదుని మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ రసీదు ఇలా పొందుపరిచిన తర్వాత అంటే ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ ఇవన్నీ పొందుపరిచిన తర్వాత రసీదుని ఫిల్ చేసి ఈ రసీదును లబ్ధిదారులకు ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇలా ఒక రిజిస్టర్ లో మెయింటైన్ చేసుకున్న తర్వాత
లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ రసీదుని ఇలా చింపిన తర్వాత లబ్ధిదారులకు అందించే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ దరఖాస్తును పొందుపరిచే విషయంలో, సమాచారాన్ని అందించే విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నటువంటి పరిస్థితులలో కౌంటర్లలో సిబ్బంది అయితే అందుబాటులో ఉండే పరిస్థితి అయితే ఉంది.